హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము 10th క్లాస్ ఎక్సర్సైజ్ 5.3లో 11th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. దాంట్లో ఏమి ఇచ్చారంటే ఏపీలో సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ Sn ఈక్వల్ టు 4n మైనస్ n స్క్వేర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఎంతో కనుక్కుందాం. S1 ఈక్వల్ టు 4 into 1 minus 1 square equal to 4 minus 1 equal to 3. గుర్తుపెట్టుకోండి, S1 అన్నా ఏ అన్నా A1 అన్నా ఈ కాంటెక్స్ట్ లో ఒకటే, ఫస్ట్ టర్మ్ 3. నెక్స్ట్ S2 అంటే ఫస్ట్ 2 టర్మ్స్ సమ్ అన్నమాట. సో 4 into 2 minus 2 square 8 minus 4 equal to 4. సో ఇది వచ్చి సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. మరి మనకు సెకండ్ టర్మ్ ఏమి అనేది వస్తుంది. therefore S2 అంటే మొదటి రెండు టర్మ్స్ సమ్, S1 అంటే ఫస్ట్ టర్మ్. therefore A2 equal to S2 minus S1 equal to 4 minus 3 equal to 1 అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమో 3, సెకండ్ టర్మ్ ఏమో 1 అంటే ఏమవుతుంది, వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనము ఏబి కాబట్టి కామన్ డిఫరెన్స్ అనుకుంటాం. D ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 మైనస్ A1 అంటే ఇక్కడ 1 మైనస్ 3 ఈక్వల్ టు -2, కామన్ డిఫరెన్స్ -2. మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, nth టర్మ్ కనుక్కోవాలి. ఆ nth టర్మ్ ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ఎంత వచ్చింది, 3 వచ్చింది, ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి -2. సో 2 తగ్గుతుంది అనమాట. 3 ప్లస్ ఇది మైనస్ 2n మైనస్ ప్లస్ 2 ఈక్వల్ టు 5 మైనస్ 2n. ఎంత టర్మ్ ఏమిరా అంటే 5 మైనస్ 2n. మరి ఇక్కడ ఏమేమి కనుక్కోవాలంటే థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు 5 మైనస్ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 5 మైనస్ 6 ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, మనము 10th టర్మ్ కనుక్కోవాలి. సో A10 ఈక్వల్ టు A ప్లస్ 90 స్ట్రైట్ గా రాసేయచ్చు అనమాట. ఇక్కడ A ప్లస్ 90 అయినా రాయండి, లేకుంటే ఏం లేకుండా సబ్స్టిట్యూట్ చేయండి. ఏది చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది చూడండి. మరి సో ఎలాగో మనకు 3 ప్లస్ 9 ఇంటూ -2 ఈక్వల్ టు 3 మైనస్ 18 ఈక్వల్ టు -15. అదే ఇప్పుడు చూడండి, ఇదే A10 ఇక్కడ మనం తెచ్చుకున్నాం కదా 5 మైనస్ 2n. 5 మైనస్ 2 ఇంటూ 10 5 మైనస్ 20 ఏమొచ్చింది, అటు ఇది -15 వచ్చింది. ఈ లెక్కకు ఈ విధంగా రెండు రకాలుగా మనము ఎంత టర్మ్ కనుక్కోవచ్చు. సో 12th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ డివిజిబుల్ బై 6. ఇట్లాంటి క్వశ్చన్స్ డిఎస్సిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదేదో చూద్దాము. క్లియర్లీ గివెన్ ఈజ్ ఏపీ. అది ఏమంటే 6 ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్ డివిజిబుల్ బై 6 అంటే 6, 12, 18 అండ్ సో ఆన్. కొంచెం అప్లై చేస్తే మన నాలెడ్జ్ ని 6 40s are 6 4s are 24, పక్కన 0 240. ఫస్ట్ టర్మ్ ఏమో 6, లాస్ట్ టర్మ్ ఏమో 240, nth టర్మ్ n వచ్చి 40. సో ఇక్కడ a ఈక్వల్ టు 6, l ఈక్వల్ టు 240, n ఈక్వల్ టు 40. డైరెక్ట్ ఇట్లా చేసేయచ్చు అనమాట.
Sn ఈక్వల్ టు మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు, n ఆఫ్ a ప్లస్ l బై 2 S40 ఈక్వల్ టు 40 ఆఫ్ 6 ప్లస్ 240 by 2. 2 1s are 2 2s are 0 sir. 20 into 246 అంటే ఎంత వస్తుంది? 0 0 నే 2 6 are 12, 2 4s are 8, 9, 2 2s are 4, 4920. So sum of first 40 terms 4920. ఇలా చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఈ అప్రోచ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉపయోగపడుతుంది. క్వశ్చన్ ఎక్సర్సైజ్ లో లేదు యాక్చువల్ గా. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 30 పాజిటివ్ ఇంటిజర్స్ డివిజిబుల్ బై 9. దీన్ని ట్రై చేయండి చూద్దాం. Thirteenth one, find the sum of the first 15 multiples of 8. ఇప్పుడు చూడండి, clearly given is an arithmetic progression. అందులో ఏమేమి ఉన్నాయి? 8 మల్టిపుల్ ఫస్ట్ వచ్చి 8, తర్వాత 16, తర్వాత 24. ఎన్ని అడిగాడు? 15 అడిగాడు. 15 8s are ఎంత? 120. ఇలా స్పాంటేనియస్ గా రాయడం వచ్చిందంటే ఈజీగా చేసేస్తాం లెక్కల్ని. మనకు దీంట్లో ఏ తెలుసు 8, ఫస్ట్ 15 మాత్రమే కాబట్టి n ఈక్వల్ టు 15. లాస్ట్ టర్మ్ కూడా తెలుసు 120. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ n తెలిసినప్పుడు n ఆఫ్ a ప్లస్ l బై 2 S15 ఈక్వల్ టు 15 ఆఫ్ a ప్లస్ 120 by 2 equal to 15 into 128 by 2. 2 1s are 2 6s are 2 4s are. 15 into 64. 15 4s are 60. 56 are 90, 960. So sum of first 15 terms ఎంత అంటే 960. 14th one చూద్దాం. Find the sum of the odd numbers between 0 and 50. సో ఇక్కడ చూస్తే odd numbers between 0 and 50 are. ఫస్ట్ ఆడ్ నెంబర్ చెప్పండి చూద్దాం. 1, తర్వాత ఏమొస్తుంది 3, తర్వాత 5, అంటే 2 2 డిఫరెన్స్. లాస్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది? 0కు 50కి మధ్యలో కాబట్టి ఏమొస్తుంది? 49. సో ఇక్కడ గమనిస్తే ఇచ్చింది క్లియర్లీ given is AP. ఇక్కడ A ఈక్వల్ టు A1 ఈక్వల్ టు 1, A2 ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు A2 మైనస్ A1 ఈక్వల్ టు 3 మైనస్ 1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ వచ్చి ఎన్ని ఉన్నాయి? ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? సో మనకి let there be n number of terms. n number of terms అంటే అప్పుడు an ఈక్వల్ టు
a plus n minus 1 into d equal to 49 equal to a అంటే 1 plus n minus 1 into 2 equal to 49 equal to n minus 1 into 2 equal to ఇక్కడ ప్లస్ 1 అవుతున్న తర్వాత మైనస్ 1. సో ఇక్కడ 2 మల్టిప్లై చేసిన తర్వాత డివిజన్ చేస్తుంది. దేన్ని 49 minus 1 అంటే 48 by 2. 2 1s are 2 2s are 4s are. n equal to 24 plus 1 equal to 25. n equal to 25. అప్పుడు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. సో Sn equal to ఇక్కడ రాద్దాం. L equal to 49. n of a plus l by 2 equal to, so 25 of a 1 plus 49 by 2 equal to 25 into 50 by 2. 2 1s are 2 2s are 2 5s are equal to 25 into 25. 25 into 25 into 25 square. ఎంత వస్తుంది మరి? 625. సో ఇది ఏమంటే సమ్ ఆఫ్ 25 టర్మ్స్ S25 అన్నమాట. సో ఈ విధంగా చాలా సింపుల్ గా చేసేయచ్చు. సో 15th ప్రాబ్లం ఏమంటే, ఒక కాంట్రాక్ట్ కంపెనీ ఉంది. దీంట్లో అనుకున్న టార్గెట్ కంటే పని ఫినిష్ చేయడం డిలే అయింది అనుకోండి, ఫస్ట్ రోజుకు 200, తర్వాత పెనాల్టీ సెకండ్ డేకు 250, థర్డ్ డేకు 300. అంటే ఏమవుతుంది, పెనాల్టీ 50-50 పెరుగుతూ వస్తుంది. సో అట్లా ఎన్ని రోజులు డిలే అయింది? 30 days డిలే అయింది. ఆ 30 days గాను ఎంత కట్టాల్సింది అనేది మనం కనుక్కోవాలి లెక్క. సో చూద్దాం. సో డిలే ఫస్ట్ డే డిలే వచ్చి 200, తర్వాత 250, తర్వాత 300. ఇట్లా ఎన్ని డేస్ కంటే ఫర్ 30 days. ఇది పెనాల్టీస్. క్లియర్లీ గివెన్ ఈజ్ 80, ఎందుకంటే 50-50 తేడా వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, A ఈక్వల్ టు 200, D ఈక్వల్ టు 50 rupees, N వచ్చి 30 days. సో టోటల్ పెనాల్టీ ఎంత కట్టాలి అంటే, ఈ ఫార్ములా మామూలే. N ఈక్వల్ టు n of 2a plus n minus 1 into d by 2. S30 equal to 30 of 2 into 200 plus 30 minus 1 into 50 by 2. 2 1s are 2 15s are equal to 15 of 400 plus 29 into 50 equal to 15 of 400 plus 5 9s are 45, 5 2s are 10, 14. 1450 ఒక 400 ఎంత వస్తుంది? 1850. సో 15 into 1850 equal to 1500, 15 5s are 75, 15 8s are 120 అంటే 127, 15 1s are 15, 12 కలిపితే 27.
సో ఎంత వస్తుంది అంటే టోటల్ పెనాల్టీ ఫర్ 30 days వచ్చి 27,750 రూపీస్ కట్టాల్సి వస్తుంది 30 days కానీ టోటల్ పెనాల్టీ. సిక్స్టీన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 7 ప్రైజెస్ ఉన్నాయి. సో మనకు 700 రూపీస్ ఉంది, 7 ప్రైజెస్ ఉన్నాయి. ప్రతి ప్రైజ్ దాని ముందు ప్రైజ్ కంటే 20 రూపీస్ తక్కువ అనమాట. డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాం. సో టోటల్ మనీ అవైలబుల్ ఈక్వల్ టు 700 రూపీస్. నంబర్ ఆఫ్ ప్రైజెస్ వచ్చి n ఈక్వల్ టు 7. తర్వాత let the first prize be a rupees. కానీ A1 కావాలంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ therefore సెకండ్ ప్రైజ్ ఈక్వల్ టు, సో క్లియర్ గా కండిషన్ ఏమి ఇచ్చాడు, ప్రతి నెక్స్ట్ ప్రైజ్ కూడా ముందు దానికంటే 20 తక్కువ ఈక్వల్ టు A మైనస్ 20. సో ఈ విధంగా అప్ టు ఎన్ని ప్రైజెస్ అంటే 7 ప్రైజెస్ అనమాట. సో therefore నెక్స్ట్ వచ్చి ఎన్ని ఈక్వల్ టు 7 కదా. దీనిలో కామన్ డిఫరెన్స్ ఎంత అంటే -20. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏమైతుంది, సో ఎస్ లాస్ట్ టర్మ్ వచ్చి మనకు 20 అంటే A మైనస్ 120 అవుతుంది. Sn ఈక్వల్ టు n ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d బై 2. ఇక్కడ Sn అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది S7 ఈక్వల్ టు 7 ఆఫ్ 2a, ఏ తెలియదు ఇంకా, ప్లస్ n మైనస్ 1 అంటే 7 మైనస్ 1 ఇంటూ -20 బై 2. ఇది మొత్తంగా ఎంత అంటే ఇది 700. సో మనం కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ రెండు కూడా న్యూమరేటర్ లో ఉన్నట్టే. 7 1 0 0. సో 2a ప్లస్ 6 ఇంటూ ఈ ప్లస్ ఇంటూ మైనస్ రాసేయచ్చు ఒకేసారి ఇంటూ 20 ఈక్వల్ టు ఇక్కడ 100 ఇంటూ 2. ఈ 2 ఇక్కడ డివిజన్ చేసి అవతల వస్తే మల్టిప్లై చేస్తుంది. 2a ఈక్వల్ టు 200. ఇది 20 సార్ అంటే 120, యూతలు వస్తే ప్లస్ 120. సో 2ని మల్టిప్లై చేస్తుంది, యూతలు వస్తే A ఈక్వల్ టు 320 బై 2 అంటే 160 రూపీస్. A ఈక్వల్ టు A1 ఫస్ట్ ప్రైస్. నెక్స్ట్ A2 వచ్చి ముందు దాంట్లోంచి ఏం తీసేయాలి, డిఫాల్ట్ గా 20 తీసేయాలి. 2 ఈక్వల్ టు 20 తీస్తే 140 సెకండ్ ప్రైజ్. మరి థర్డ్ ప్రైజ్ వచ్చి
a2 minus 20 ఈక్వల్ టు a2 అంటే 140 minus 20 ఈక్వల్ టు 120. మరి a4 ఏం చేయాలి? a3 నుంచి 20 తీసేయాలి. 20 తగ్గుతూ వస్తుంది. సో ఏమైతుంది? 120 minus 20 100. నెక్స్ట్ a5 ఏం చేయాలి? a4 నుంచి 20 తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 100 minus 20 అంటే 80. a6 ఈక్వల్ టు a5 minus 20 rupees. 80 minus 20 ఈక్వల్ టు rupees 60. నెక్స్ట్ a7 అంటే లాస్ట్ ప్రైస్. a6 minus 20 ఈక్వల్ టు 60 minus 20 అంటే 40 రూపీస్. ఈ విధంగా మనము అన్ని ప్రైజెస్ ని కనుక్కోవచ్చు. ప్రాబ్లం ఏమంటే నంబర్ ఆఫ్ క్లాసెస్ ఇన్ స్కూల్ వచ్చి 12, అంటే 12th స్టాండర్డ్ వరకు ఉంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ఈచ్ క్లాస్ 3. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ బై ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ అంటే 3 1s are 3. వాళ్ళే ఇచ్చారు కండిషన్. సెకండ్ క్లాస్ వాళ్ళు ఎన్ని నాడు ఇద్దారంటే 3 2s are 6. థర్డ్ క్లాస్ వాళ్ళు 3 3s are 9. ఆ విధంగా బై 12th క్లాస్ అంటే లాస్ట్ టర్మ్ L ఈక్వల్ టు, సో 3 12s are 36. ఇక్కడ చూడండి, ఇది ఏ అవుతుంది, ఇది నంబర్ ఆఫ్ సెషన్స్ అంటే ఇక్కడ ఇది ఏ అవుతుంది, 3 ప్లాంట్స్. తర్వాత ఇది ఎల్ ఇచ్చిండేది ఏపీ, గివెన్ ఈజ్ ఏపీ. తర్వాత టోటల్ ఎన్ని క్లాసెస్ ఉంటాయంటే 12 ఉన్నట్టు. సో ఇక్కడ ఫార్ములా ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసు. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ L/2 అంటే S12 ఈక్వల్ టు 12 ఆఫ్ ఏ అంటే 3 ప్లస్ L 36/2. 2 1s are 2 6s are అంటే 6 into 39. 6 9s are 54. 6 3s are 18 5 23. 234. టోటల్ ఎన్ని ఉన్నాయి ప్లాంటేషన్ కంటే 234 మొక్కలు వీళ్ళు నాటారు. 18th క్వశ్చన్ ఏమిచ్చాడంటే స్పైరల్ ఈజ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ అంట. సెంటర్స్ వచ్చి ఏబి అండ్ సో ఆన్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ లో క్లియర్ గా చూపించాడు మనకు. రేడియే వచ్చి 0.5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. చూస్తే ఇక్కడ మనకు రేడియే అనేది 0.05 కరుగుతున్నాయి. తర్వాత వాటి లెంగ్త్ ఆఫ్ సెమీ సర్కిల్, జనరల్ గా ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే హాఫ్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఎందుకంటే సెమీ సర్కిల్ అంటే హాఫ్, సో πr. దేర్ఫోర్ ది ఫార్ములా ప్రకారం కరెస్పాండింగ్ ఏమేమవుతాయి అంటే పై పక్కన ఆ వాల్యూస్ ని రాస్తూ పోవడమే. 0.55, 1π అంటే πa, తర్వాత 1.55, తర్వాత 2π. అట్లా ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అది కావాలి. ఎన్ని అంటే 13. మనము ఎన్ని అంటే లాస్ట్ ఏమవుతుంది, ఇదే సీక్వెన్స్ రాసుకుంటే 6.55 అవుతుంది. సింపుల్ గా ఈ విధంగా రాసేయచ్చు. సో క్లియర్లీ
గివెన్ ఈజ్ ఏపీ. మనకు ఏ తెలుసు 0.5 పై, ఎల్ తెలుసు 6.5 పై, ఎన్ కూడా తెలుసు 13. సో Sn ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ l/2. ఇలా సింపుల్గా చేసేయచ్చు అనమాట లెక్కని. S13 ఈక్వల్ టు 13 ఆఫ్ 0.55 ప్లస్ 6.55/2 ఈక్వల్ టు 13 ఇంటూ 7/2. 6.5 ప్లస్ 0.5 ఎంత అంటే కూడితే వచ్చేది 7.0 అంటే 7 సింపుల్గా ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 13/2 ఇంటూ దీన్ని కంప్లీట్గా స్ప్లిట్ చేస్తున్నా. 7 ఇంటూ ఈ 5 వాల్యూ ఏం రాస్తాము అంటే 22/7. ఇక్కడ 2 1s are 2 11s are 7 1s are 7 1s are అంటే 13 ఇంటూ 11 ఈక్వల్ టు 143 centimeters length of this spiral. Total length of the spiral is 143 centimeters. ఇది సింపుల్ గా చేసేయచ్చు అన్నమాట, పెద్ద రిస్క్ లేకుండా. సో మనకి 19th ప్రాబ్లమ్ ఫిగర్ ఇచ్చారు ఒకటి. అదేం చెప్తుందంటే టోటల్ 200 లాగ్స్ ఉన్నాయి. 200 లాగ్స్ లో మనము బాటం నుంచి పైకి వచ్చేటప్పటికి మనకు ఒక్కొక్క లాగ్ తగ్గించుకుంటూ వస్తాం. వచ్చిన తర్వాత టాప్ రో ఉంటుంది కదా, ఆ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి, అట్లాంటి రోస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లాగ్స్ ఈక్వల్ టు 200. నెక్స్ట్ నంబర్ ఆఫ్ రోస్ మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. రోస్ ఈక్వల్ టు ఎన్. తర్వాత నంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ బాటమ్ రో ఎంత అంటే 20. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ లాగ్స్ కింది నుంచి పైకి వెళ్ళాలి. నంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ ద రో just above the bottom row. Second from the last, second from the bottom అని కూడా అనొచ్చు. బాటమ్ రో ఎంత అంటే ఒక్కొక్కటి తగ్గిస్తున్నారంట. 20 - 1 ఇంటూ ఈక్వల్ టు 19. సో ఈ విధంగా దేర్ ఫోర్ అరేంజ్మెంట్ 20, 19, 18 and so on. So ఇది క్లియర్లీ గివెన్ ఈజ్ ఏపీ. దీంట్లో ఏ వచ్చి ఎంత అంటే 20. నెక్స్ట్ 20 అంటే A1 అని కూడా అనుకోవచ్చు. నంబర్ ఆఫ్ రోస్ ఎన్ అనుకున్నాం ఆల్రెడీ మనము. డి వచ్చి తగ్గుతూ వస్తుంది కాబట్టి -1. సో నెక్స్ట్ వచ్చి S20. ఇక్కడ ఎన్ని రోస్ తెలియదు కదా. Sn ఈక్వల్ టు 200 అంటే 2a ప్లస్ n - 1 ఇంటూ d/2. n of 2a ప్లస్ n - 1 ఇంటూ d/2 ఈక్వల్ టు 200. సో ఇక్కడ వచ్చి
2 ఇక్కడ డివిజన్ చేస్తుంది, మొదలవుతే మల్టిప్లై చేస్తుంది. ఎన్ ఆఫ్ ఏ తెలుసు, 2 ఇంటూ 20 ప్లస్ n మైనస్ 1 ఇంటూ -1 ఈక్వల్ టు 200 ఇంటూ 2. n ఆఫ్ 40 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -n ప్లస్ 1 ఈక్వల్ టు 400. నెక్స్ట్ 40 ప్లస్ 1 అంటే 41. సో మైనస్ n ఇంటూ n అంటే -n స్క్వేర్ ప్లస్ 41n, ఈ ప్లస్ అవతలకు వస్తే మైనస్ 400 ఈక్వల్ టు 0. -1తో రెండు వైపుల మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఎంతో మైనస్తో మల్టిప్లై చేస్తారు రెండు వైపులా, 0 ఇంటూ మైనస్ 0నే కదా. సో 400ని స్ప్లిట్ చేయాలి, యాడ్ చేస్తే 41 రావాలి ఫ్యాక్టర్స్ని, మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే రావాలి. సో ఏం తీసుకోవాలి అంటే సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు, లేదు మన టేబుల్ మీద మనకు పట్టు బాగుంటే అట్లనే చేసుకోవచ్చు. చూద్దాం. 2 zeros, నెక్స్ట్ 2 1s are 0, తర్వాత 2 5s are 0, 2 25 5 are 0, 5s are 25 అంటే 25 into 16. సో n స్క్వేర్ మైనస్ 16n మైనస్ 25n ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోనూ కామన్ ఏముంది అంటే n ఆఫ్ n మైనస్ 16 మైనస్ 25 ఆఫ్ n మైనస్ 16 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోనూ మళ్ళీ కామన్ ఏముంది, n మైనస్ 16 ఇంటూ n మైనస్ 25 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూస్తే n మైనస్ 16 ఈక్వల్ టు 0, n మైనస్ 25 ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు 0 ప్లస్ 16 ఈక్వల్ టు 16. n ఈక్వల్ టు 0 ప్లస్ 25 అంటే 25. మరి ఏది తీసుకోవాలి, ఏది నెగ్లెక్ట్ చేయాలి? ఉండేదే మనకు 200 lakhs. కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఈ 25 rows అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే 20, 19, 18, 17, 16, 15, 14, 13 ఈ విధంగా పోతే మనకు 20 కాదు కదా, 20 అయితే మించాం ఫస్ట్. సో దీన్ని మనం ఏం చేయాలంటే నెగ్లెక్టెడ్. సో ఎన్ని రోస్ అవుతాయంటే 16 rows అవుతాయి. ఇప్పుడు లాస్ట్ రో అంటే టాప్ రోలో ఎన్ని లాక్స్ ఉన్నాయి అంటే మామూలుగా ఫార్ములా ఏమి, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ లాస్ట్ రో ఇది అంటే a16 ఈక్వల్ టు a ఎంత 20 ప్లస్ ఎన్ని రోస్ 16 మైనస్ 1 ఇంటూ -1 ప్లస్ ఇంటూ 20 ప్లస్ ఇంటూ మైనస్ 15 అంటే లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి అంటే 5 లాక్స్ ఉన్నాయి. ఈ విధంగా సింపుల్ లాజిక్తో చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు నెక్స్ట్ కింద నుంచి పైకి రాసుకుంటూ పోతే మనము మైనస్లోకి వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ లాక్స్. ఎక్కడైనా లాక్స్ మైనస్లో ఉంటాయా? ఉండవు. అందుకనే నెగ్లెక్ట్ చేసేస్తాం. ట్వంటీయత్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 5.3లోనే ఒక విధంగా చాప్టర్లోనే లాస్ట్ క్వశ్చన్. పొటాటో రైస్ జరుగుతుంది, ఆ ఫిగర్ చూపించారు. దాంట్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్ 10 పొటాటోస్ మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ
డిస్టెన్సెస్ రన్ ఫార్ ఫస్ట్ డ్రాప్ బకెట్లో వేయాలన్నమాట. ఈక్వల్ టు ఎంత అంటే ఫస్ట్ రాను 5 meters, పోను 5 meters, అంటే 2 5s are 10 meters. ఇది అట్లా A1 అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ డ్రాప్ ఈక్వల్ టు 2 into 5 plus 3. సో ఎంత ఇది అంటే 2 into 8 ఈక్వల్ టు 16 meters పరిగెత్తింది. ఇది A2 అనుకుందాం. నెక్స్ట్ థర్డ్ డ్రాప్ ఈక్వల్ టు 2 of మొదట 5 plus 2 into 3 ఈక్వల్ టు 2 of 5 plus 6 ఈక్వల్ టు 2 into 11 ఈక్వల్ టు 22 meters. ఇది వచ్చి A3. ఇట్లా ఎంతవరకు కంటిన్యూ అయింది? టోటల్ 10 పొటాటోస్ బకెట్లో వేసే వరకు కంటిన్యూ అయింది. సో ఇప్పుడు ఇది చూద్దాం ఎంతెంత పరిగెత్తింది అనేది. 10, 16, 22 ఎన్ని టర్మ్స్? అప్ టు 10 టర్మ్స్. సో 6 చేంజెస్ ఉన్నాయి చూడండి, పెరుగుతూ పోయింది. కావాలంటే మనం కొంచెం చేద్దాం. A2 minus A1 ఈక్వల్ టు 16 minus 10 ఈక్వల్ టు 6. A3 minus A2 ఈక్వల్ టు 22 minus 16 ఈక్వల్ టు 6. సో A3 minus A2 ఈక్వల్ టు A2 minus A1. Therefore, difference is common. Therefore, given is AP. తర్వాత D ఈక్వల్ టు 6 meters. నెక్స్ట్ టోటల్ ఎంత దూరం పరిగెత్తింది అది మనకి ఇప్పుడు కావాలి. సో ఎన్ని పొటాటోస్? 10 పొటాటోస్ బకెట్లో వేసే క్రమంలో. సో SN ఈక్వల్ టు N of 2A plus N minus 1 into D by 2. సో S10 ఈక్వల్ టు N అంటే 10 of 2 into ఫస్ట్ టర్మ్ 10 ప్లస్ n minus 1 into D 6 by 2. 2 1s are 2 5s are equal to 5 of 2 10s are 20 plus 9 into 6 equal to 5 of 20 plus 54. 5 of 74. 5 4s are 20, 5 7s are 35, 37, 370 meters. టోటల్ ఎంత పరిగెత్తిందంటే 370 meters ఈ పొటాటో రైస్ లో పరిగెత్తింది.